ఖమ్మం జిల్లాలో జరిగిన నేరానికి ఎటువంటి శిక్ష వేసినా తక్కువే. చుట్టుపక్క సమాజం కూడా ఏం చేస్తా ఉందని నేను సవాల్ చేస్తున్నా. ఏ హౌసింగ్ అసోసియేషన్ లో బిల్డింగ్ లో వాడు ఉంటున్నాడో ఇంకా వాడిని అక్కడ ఉండనిస్తున్నారా? ఆశ్చర్యం. చిన్న చిన్న రూల్స్ వ్యతిరేకిస్తే హౌసింగ్ వాళ్ళు నోటీసులు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇటువంటి పాపిస్ట్ ఎదవని మీరు కాపాడుకుంటూ ఆ బిల్డింగ్లో వాడు ఉంటే రేపు నువ్వు సేఫా, నీ పెళ్ళాం సేఫా, నీ కూతుర్లు సేఫా, కోడళ్ళు సేఫా, సిస్టర్లు సేఫా, అత్తగారులు సేఫా? ఎవరు సేఫ్? ఇది ఫస్ట్ కేసు కాదు, ఈజ్ ఎ రిపీట్ ఒఫెండర్. దుర్మార్గుడు, అంత లేత మొగ్గ పిల్ల. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. కమిషనర్ పోలీస్ ఆల్సో ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దే షుడ్ అటాచ్ దట్ ప్రాపర్టీ. కోర్ట్ షుడ్ ఆల్సో టేక్ సుమోటో కాగ్నిసెన్స్ ఆఫ్ దిస్ కేస్ అండ్ దే షుడ్ అటాచ్ దట్ ప్రాపర్టీ. ఈమె పిల్ల రికవరీ, ఫ్యూచర్ అంతా కూడా సెక్యూర్ చేసేదానికి ఆ అపార్ట్మెంట్ ఆ పిల్ల పేరుని రాపించాలి. దే హ్యావ్ టు డూ ఇట్. మా గవర్నమెంట్ అయితే నేరస్తుల్ని మేము వెనకేసుకొస్తున్నామా? నేను కాంగ్రెస్ ఎంపీగా నేను మాట్లాడుతున్నా. వీ విల్ నాట్ టాలరేట్. మమ్మల్ని అడిగి చేశాడా ఇటువంటి యదవ పనులు? చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవరండి వాళ్ళు? వీడిని మళ్ళీ అరెస్ట్ చేయొద్దని కొంతమంది ఫోన్లు, వాళ్ళని కూడా నేను సవాల్ చేస్తున్నా. ఏ పార్టీయో నాకు తెలవదు, అదే ఏ పార్టీనో నాకు తెలవదు. మా పార్టీ అయితే ముందు నేనే ఊరేస్తాను, ఇంకెవరు అక్కర్లేదు, నేను చాలు. ఇంకే పార్టీ అయితే నేను వాళ్ళని కూడా సవాల్ చేస్తున్నాను. గెట్ అవుట్ ఆఫ్ అవర్ లైవ్స్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై డిస్ట్రిక్ట్. వీ డోంట్ టాలరేట్ సచ్ రిపీట్ ఒఫెండర్స్, క్రిమినల్స్. దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్. వీళ్ళకి ఏ శిక్ష వేసినా తక్కువే. వీడియోలు తీయటం, ఇన్స్టాగ్రాముల్లో పెట్టటం, ఏమయ్యా చదివేస్తే ఉన్నమతిపోయినట్టు. ఒక చిన్న పిల్ల, ఆమె ఏ బయట వాళ్ళని చూసినా బెదిరిపోతూ ఉంది, భయపడుతూ ఉంది. సహజం. ఆడు గొడవలు చేసి ఐసీయూ బయట ఇంకా 11 మంది పేషెంట్లు ఉన్నారు లోపల. ఈ విధంగా మనం బిహేవ్ చేయటం మన మీద కూడా రిఫ్లెక్షన్. ఐఎమ్ వెరీ సారీ. దిస్ ఈజ్ నాట్. ఇట్లా బయట రండి, మీ మీడియాతో మాట్లాడమనండి, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. అంతేకాని లోపలుండి వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం ఏంటండి అది? చట్టాలు ఉన్నాయి. చైల్డ్స్ ఐడెంటిటీ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. ఆ చట్టం అమలు చేయని వాళ్ళు అందరూ జైలుకి వెళ్తారు. ఇక్కడ ఒక సంఘటన ఇప్పుడు జరిగింది మేడం. ఈ రోజు ఈ నిమ్స్ హాస్పిటల్లోనే మరో సంఘటన జరిగింది మేడం. మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడడం. రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ఏం చేస్తున్నారు? అది మంచి సవాల్ అడిగారండి. ఈ సవాల్ నేను కూడా అడుగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వమును హోంశాఖతో నేను కూడా అడుగుతున్నాను. ఇట్లాంటివి జరగడానికి వీలు లేదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి జీరో టాలరెన్స్ ఉందని అన్నారు. వీ డోంట్ యాక్సెప్ట్ సచ్ క్రైమ్ అగైన్స్ ఎనీవన్, లీవ్ అలోన్ మైనర్ చిల్డ్రన్. దీనికి కరెక్టివ్ మెజర్స్ ఇమ్మీడియట్లీ తీసుకుంటాం. లేకపోతే నేనే స్వయంగా ధర్నాలో కూర్చుంటాను. నాకు న్యాయం జరిగే వరకు నేను ఊరుకోను. ఒక అభం శుభం ఎరగని 12 ఏళ్ల బాలిక 7th చదువుతూ ఉంది. అమ్మాయి వేసవి సెలవులలో అమ్మమ్మల ఇంటికి వెళ్తే అక్కడున్న ఒక మానవ మృగం, దుర్మార్గుడు ఒక అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాబట్టి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. సమాజం కూడా నేను ఒక ఎమ్మెల్యేని అయినప్పటికీ కూడా నేను సమాజం సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఇటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. అవసరం అనుకుంటే ఎన్కౌంటర్ చేసేయాలి. దాంట్లో ఎన్కంజలు వేయద్దు. కాబట్టి ప్రభుత్వాలు కూడా గతంలో కూడా వరంగల్ ఇన్సిడెంట్లు అయినప్పుడు ఎన్కౌంటర్లు చేశారు. మళ్ళీ ఈ మధ్యలో అటువంటి సంఘటనలు జరగలేదు. ఇటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరామర్శిస్తే పాపను కూడా నేను పరామర్శించిన. పాప నేను అన్నం తిన్నావా అని అడిగినా, తిన్న సార్ కొద్దిగా తిన్నా అంటని చెప్తా ఉంది. అమ్మాయి భగవంతుని దయతోని రికవర్ అవుతూ ఉంది. దాంట్లో ఏమీ అనుమానం లేదు, తప్పకుండా రికవర్ అవుతుంది. ఒక బ్యాక్ బోన్ మాత్రం దెబ్బతిన్నది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఆందోళనలో ఉండొద్దు. మీకు పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటుంది, మేము అండగా ఉంటుంది, మా యొక్క రజక సంఘం కూడా మీకు అండగా ఉంటుంది. నేను రజక సంఘం ఎమ్మెల్యే, నేను మీ తరపున వచ్చినా తప్పకుండా మీకు అన్ని విధాలు అండగా ఉంటాం. మీరు ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. వారి యొక్క నేరస్తుల యొక్క కఠినంగా శిక్షించే విధంగా కూడా ప్రభుత్వం తరపున మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. మీకు కూడా అన్ని విధాలుగా అండగా నిలబడతామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇటువంటివి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలి. అభం శుభం ఎరగని బాలిక మీద ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సర్వసమాజం సిగ్గుపడవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వాన్ని కూడా అన్ని విధాలు కూడా అమ్మకు, ఆ అమ్మాయికి అండగా నిలబడాలి. రేపు భవిష్యత్తుకు ఆమె చదువుకోవడానికి కానీ మిగతా ఆ యొక్క పేద కుటుంబాన్ని ఈ ప్రభుత్వం అండగా ఉండడానికి నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఆ కుటుంబానికి నేను అండగా నిలబడతాను. అందుకే నేను అదే అంటున్నా, దీనికి మార్గం ఒకటే. ఇటువంటి అభం శుభం ఎరగని
ఒక మైనర్ బాలికల మీద ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ఎన్కౌంటరే చేయాలి. దానికే శిక్ష. ఇంకా వేరే పోక్స్ చట్టం అని, ఈ చట్టం అని, పీడీ యాక్ట్ అని ఇవన్నీ అవసరం లేదు. ఎన్కౌంటరే చేయాలని చెప్తున్నాను. రాష్ట్ర హోంమంత్రి కనీసం స్పందించలేదంటున్నారు. సరే, ఆ పరిస్థితి ఏముందో నాకు తెలియదు. ఇప్పుడైతే నా దృష్టికి వచ్చింది ఇది మాత్రం, తప్పకుండా మేము ఆ అమ్మాయికి అండగా నిలబడతాం. ఈరోజు ఖమ్మంలో పసిపాప మీద జరిగిన అఘాయిత్యానికి మా షాద్నగర్ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రజక సంఘాల సమన్వయ కమిటీ తరపున అన్ని సంఘాల నుంచి మేము ఆయనకు ఈ విషయాన్ని వినవించడం జరిగింది. వెంటనే షాద్నగర్ ఎమ్మెల్యే గారు విలపల్లి శంకర్ గారు స్పందించి ఈరోజు ఆ బాధితురాలని, చిన్న అమ్మాయిని పరామర్శించడానికి నిమ్స్కు రావడం జరిగింది. అన్నతో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి హాస్పిటల్లో. పాపం అమ్మాయికి మీద దాడి జరగడం చాలా బాధాకరంగా అన్నగారు ఫీల్ వెంబటే అమ్మాయిని పరామర్శించి తగిన ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఈ ఇష్యూను సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని అన్నారు. అదేవిధంగా ఎవరైతే పసిపాపం మీద అఘాత్యం చేసిన నిందితుని ఎన్కౌంటర్ చేసే వరకు కూడా మేము వదిలిపెట్టాము. సంఘాల పరంగా మేము కూడా అన్ని రస్తారోకోలు కానీ డిమాండ్లు కానీ మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు వాళ్ళ కుటుంబంతో వాళ్ళు కోరిన ఏంటంటే, మాకు అమ్మాయికి న్యాయం జరగాలి, మా అమ్మాయి మీద అఘాత్యం చేసిన వృద్ధి చేయండి అని చెప్పి కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పసిపాప మీద అఘాత్యం చేయడం చాలా దౌర్భాగ్యం. అందుకని వెంటనే వరంగల్లో జరిగినట్టు ఇంతకుముందు ఒక మీద జరిగితే ఎన్కౌంటర్ ఎట్లా చేసిండో వాడిని కూడా నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తే ఇంకో చిన్న పాపల మీద కానీ ఇంకో ఈ అఘాత్యాలు జరిగాయని చెప్పి మేము ఈ సంఘం చాలా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తక్షణ సాయం కింద వాళ్ళని చూసి వాళ్ళ పరిస్థితి పాపం చూసి ఎమ్మెల్యే గారు వెంబటే ఆయన ఉన్న 50,000 ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది వెంటనే. ఎందుకంటే వాళ్ళని చూస్తే కూలీ చేసుకొని రోజు వాళ్ళు చెప్తున్నారు, ఏం చేస్తావమ్మా నువ్వు అంటే, ఒక ఆమె ఇళ్ళలో పని చేసుకుంటా లేకుంటే కూలి పనికి పోతా అంటుండే, ఈయన కూడా ఏమన్నా రోడ్డు మీద పనికి పోయి బతుకుతా అంటుండే. వాళ్ళ దీన స్థితిలో ఉన్నారు. అలాంటి ముక్కుపచ్చలాడడానికి అప్పటికప్పటికి మానవత దృక్పథం మీద ఒక 50,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇంకేం చెప్పిందంటే, మీకు అన్ని విధాలుగా అండగా ఉండే బాధ్యత నాది, మీరు ఏం ఆధారపడకండి, మీకు నేనున్నా అని చెప్పడం జరిగింది. మా సంఘాలన్నిటి తరఫున కూడా శంకరన్న గారికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నందుకు మేము మా సంఘాల తరఫున అన్నగారికి ధన్యవాదాలు చెప్తున్నాం.